పైసలన్నీ తడిపేసిండు ఆల్మోస్ట్. ఈ బస్ పైన నెమలి చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం, మనీ అయితే ఏం ఛార్జ్ చేయలేదు. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందన్నది బీచ్ మొత్తము. ఏదో ఎడారి ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నడుస్తుంటే. ఈ ప్లేస్లో నేను అక్కడ తలపెట్టి కాలు పెట్టినా, మా ఫ్రెండ్ ఒకటి ఈడ తలపెట్టి కాలటి పెట్టిండు. ఇది సేమ్ ఇదే ప్లేస్లో ఇద్దరం పండుకున్నాం మేము. నాకు చూపిస్తే ఎట్లున్నాను అమ్మ. సో చూస్తున్నాం ఎంతమంది ఎక్కుతున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే సీట్స్ అయితే ఆపేసిండు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాం. టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 4 అయితే అవుతుంది. టైం అయితే కరెక్ట్గా 4 అయితే అవుతుంది. ఈరోజు మనమైతే మోటో బ్లాగ్ అయితే వేయట్లేదు, ఈరోజు ట్రైన్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. మనం హైదరాబాద్ నుంచి అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. సో వితిన్ 2 మంత్స్లోనే అనుకుంటా. ఫస్ట్ వచ్చేసి కాశీకి వెళ్ళినాం, కాశీ నుంచి 1 మంత్ గ్యాప్ తీసుకొని పూరికి అయితే వెళ్ళినాం. సో పూరి నుంచి వచ్చి కూడా నేను ఒక 10 డేస్ అవుతుంది అంతే. సో ఇప్పుడు 10 డేస్లో మళ్ళీ మనమైతే అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే నాంపల్లి స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ టికెట్ కూడా తీసేసుకున్నాం. ట్రిప్ అయితే జస్ట్ ఓన్లీ 4 డేసే. ఫస్ట్ అయితే నేను ఇలా అయితే ప్యాక్ చేసేసిన, ఇదంతా టైట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇందులోకి వెళ్ళి తీసి అందులో అయితే ప్యాక్ చేస్తున్నా. సో ఆ బ్యాగ్ అయితే మన వీడియోస్ రెగ్యులర్ చూసేటోళ్ళకైతే అందరికీ తెలుసు. సో మనం ఇదే బ్యాగ్ని కాశీ రైడ్కి వాడినాం, పూరి రైడ్కి కూడా వాడినాం, ఇప్పుడు అరుణాచలం కూడా ఇదే వాడుతున్నాము. సో జస్ట్ ఏం లేదు, అంతా ప్యాక్ చేసేసిన, తీసేసి అందులో అయితే పెట్టాలి. లగేజ్ అంతా అయితే ఇట్లా అయితే ప్యాక్ చేసేసిన. లగేజ్ అయితే ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒక 3 pairs ఆఫ్ బట్టలు ఉన్నాయి, 2 tracks, ఒక బెల్ట్, చార్జర్, గోప్రో బ్యాగ్. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా అడ్వెంచర్ అయితే ఉంటుంది. ఎందుకన్నది నేనైతే మీకైతే ముందుకెళ్ళినాకైతే చెప్తా. నాంపల్లికి కూడా వచ్చేసినాం మనము. ఎప్పుడు 4:35కి అయితే ఎక్కినాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అయితే అవుతుంది. ఒక 25 minutesలో కేపీహెచ్బీ నుంచి నాంపల్లి కాడికి అయితే వచ్చేసినాం. సో కింద అయితే మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నాం. ఇదేమో బ్లాగ్ చేస్తున్నా. అడ్వెంచర్ ఎందుకు ఉంటుందని చెప్తున్నా అంటే, మాకు నిన్న ఈవినింగ్ వరకు కూడా తెలియదు మేము ఈరోజు అరుణాచలం వెళ్తున్నామని చెప్పి. నిన్న తాత్కాల్లో బుక్ చేద్దాం స్లీపర్ టికెట్ అని చూసినాం, కానీ తాత్కాల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యే టైంకి ఏదో సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల బుక్ అయితే అవ్వలేదు. సో ఇక నెక్స్ట్ ఏం చేయాలో తెలియలేదు. సో ఇక ప్లాన్ అయితే బిస్కెట్ అయిపోయిందని అనుకున్నాం. ఆల్మోస్ట్ 1.5 year నుంచి అయితే అనుకుంటున్నాం అరుణాచలం వెళ్ళాలని చెప్పి. సో అడ్వెంచర్ ఎందుకు ఉంటుంది అంటే, ఈరోజు అయితే మనం జనరల్లో ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా అరుణాచలంకి అయితే వెళ్ళట్లేదు, చెన్నైకి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నైకి. సో చెన్నైకి వెళ్ళి చెన్నై ఎర్లీ మార్నింగ్ 6కి అయితే దిగుతాం. చెన్నై నుంచి మళ్ళీ అరుణాచలంకి ఒక 190 kilometers, ఒక 4 hours అయితే ఉంటుంది. ఆ నుంచి ఎట్లా వెళ్తాం ఏందన్నది ప్లాన్ అయితే ఏం లేదు అసలు. ట్రైన్ వచ్చేసి 6 o'clock అయితే ఉంది, చార్మినార్ ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం 2 years బ్యాక్ తిరుపతికి అయితే వెళ్ళినాము. సో అప్పుడు కూడా మేము తిరుపతి నుంచి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్లో అయితే బస్సులో అయితే వెళ్ళినాము. హైదరాబాద్ నుంచి తిరుపతి బస్సుకి వెళ్ళినాము. సో తిరుపతి నుంచి విజయవాడకి వచ్చినాం. విజయవాడకి అయితే ట్రైన్లో వచ్చినాం. ట్రైన్లో మాకు అప్పుడు కూడా టికెట్స్ అయితే దొరకలేవు. జనరల్లో కూర్చున్నాం వాష్రూమ్స్ పక్కన. అప్పుడే అనుకున్నా, సో ఇంకోసారి ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ట్రైన్లో అసలు జనరల్లో అయితే ట్రావెల్ చేయొద్దు, స్లీపర్లోనే ట్రావెల్ చేయాలని అప్పుడే అనుకున్నా. మళ్ళీ ఈరోజు 2 years తర్వాత ఈరోజు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం జనరల్లో. చూడాలి ఎలా ఉంటుంది. మంచిగా ట్రాక్ అయితే వేసుకున్నా. ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ట్రాక్స్ టీ-షర్ట్ వేసుకుంటే ఫ్రీగా అయితే ఉంటుంది. మనం అయితే వచ్చేసినాం నాంపల్లి డెక్కన్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసి 5:10 అయితే అవుతుంది. సో మాకు సీట్స్ దొరికినాయా లేవా అన్నది వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తా. ఇంకొంచెంసేపట్లో తెలిసిపోద్ది సీట్స్ దొరికినాయా లేవా అన్నది. స్టేషన్ మొత్తం అయితే రెనోవేషన్ అయితే జరుగుతుంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ 6కి అయితే ఉంది, D4. స్టేషన్ లోపల అయితే ఇలా ఉంది, నాంపల్లి స్టేషన్ లోపల. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇదే, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది నాంపల్లి నుంచి చెన్నైకి. సో ఈ ట్రైన్ అయితే అట్లా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది, ప్లాట్ఫామ్ 4 మీదకి. టైం వచ్చేసి కరెక్ట్ 5:40 అయితే అవుతుంది. అండ్ వేర్ ఇస్ మై ట్రైన్లో అయితే ఇక్కడ నుంచి 6కి అయితే స్టార్ట్ అవ్వాలి. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏందన్నది. అటు సైడ్ నుంచి అయితే వెళ్ళి రివర్స్ అయితే వస్తుంది ఇట్లా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే సీట్స్ అయితే ఆపేసిండు, చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. హైదరాబాద్ టు చెన్నై బీచ్. రష్ ఉంటుంది అనుకున్నా కానీ సీట్స్ అయితే దొరికేసినాయి. చూడండి ఎంత ఖాళీ ఉంది. ఇది జనరల్. సో మనది ఇక్కడ కనబడుతుంది, ఇది మొత్తం మందే. టైం వచ్చేసి 6:05 అయితే అవుతుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ కదా ట్రైన్ అనేది. సికింద్రాబాద్ వెళ్ళినాక చూడాలి ఎంతమంది ఎక్కుతారు అన్నది. సో మొత్తం అయితే ఇప్పుడైతే ఇలా అవుతుంది. సో చూస్తున్న సీట్స్ అయితే చాలానే ఖాళీ అయితే ఉన్నాయి, అన్నీ ఫుల్ అయితే అవ్వలేదు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చెన్నైకి.
5 minutes బిఫోరే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం అనుకుంటా నేను, ఎప్పుడు ట్రైన్ డిలేనే ఉంటుంది కానీ. అండ్ టికెట్ వచ్చేసి మనకు జనరల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి అయితే పర్ పర్సన్ వచ్చేసి 270 రూపీస్ పడుతుంది మాకు పర్ పర్సన్కి. సికింద్రాబాద్ కూడా వచ్చేసింది మన ట్రైన్ అయితే. టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 6:50 అయితే అవుతుంది ట్రైన్. ఇప్పుడైతే సికింద్రాబాద్కి వచ్చింది. నాంపల్లి నుంచి 6:15కి అయితే స్టార్ట్ అయింది. 6:15 నుంచి 6:50 అంటే ఆల్మోస్ట్ 35 minutes పట్టింది ఆ నుంచి దిగడానికి. మధ్యలో జేమ్స్ స్ట్రీట్ దగ్గర ఒక 10 minutes అయితే ఆగింది ట్రైన్. ఇప్పటికైతే ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ తర్వాత చూడాలి ఎట్లా ఎక్కుతారా అన్నది. సో చూస్తున్నా ఇప్పుడైతే ఇట్లా ఉంది ట్రైను. సో మీకు నెక్స్ట్ సికింద్రాబాద్ దాటినాక చూపిస్తా ఎట్లున్నాను అమ్మో. సో చూస్తున్నా ఎంతమంది ఎక్కుతున్నాం. టైం అయితే కరెక్ట్గా 9:05 అయితే అవుతుంది. వరంగల్ జంక్షన్ అయితే దాటినాం మనం. 6:15కి అయితే నాంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు 12:10 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 6 hours అయితే పట్టింది మనకి నాంపల్లి నుంచి ఇక్కడ విజయవాడకి అయితే రానికి. సో చెన్నైకి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 6:30 అని చూపిస్తుంది. అండ్ ఒక ½ an hour అయితే డిలే అవుతుంది. మన భోగి వచ్చేసి లాస్ట్ నుంచి 3rd భోగి మనది. వేస్తే సీట్ పోతుంది అని చెప్పి ఒకటే దగ్గర అయితే కూర్చొని ఉన్నాము, ఎటైతే వెళ్ళలేదు. చార్మినార్ ఎక్స్ప్రెస్, హూబ్లీ ఎక్స్ప్రెస్. ఫుడ్ అయితే దేనికైతే వెళ్ళిను విజయవాడలో. ఇక డిన్నర్ ఏదో ఒకటి చేసేసి పండుకుందాం. మార్నింగ్ లేచేసరికి అయితే చెన్నై బీచ్, చెన్నైలో అయితే ఉంటాం మనము. సో వీలైతే ఒక సినిమా అయితే నేను డౌన్లోడ్ చేసుకొని వచ్చిన, ఆ సినిమా చూసేసి పండుకుంటా. ఇంకా చేసేది కూడా ఏం లేదు, ఏం చేస్తాం చెప్పండి. విజయవాడలో అయితే ఒక ½ an hour అయితే ఆగుతుంది. మార్నింగ్ చెన్నైలో లేచి మంచి సాంబార్ ఇడ్లీ కానీ మసాలా దోశ విత్ సాంబార్ అయితే తిందాం. సో మార్నింగ్ లేచేసరికి చెన్నైలో అయితే ఉంటాం, తమిళనాడు. సో నేను ఫస్ట్ టైం తమిళనాడు కూడా వెళ్ళడం, ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ప్లాన్ అయిందన్నది ఏం కరెక్ట్ అయితే లేదు. ట్రైన్ అయితే చెన్నైకి అయితే వెళ్తుంది. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్ళాలి, పాండిచ్చేరి నుంచి అరుణాచలం చూడాలి. సో ఇవన్నీ ఎప్పుడైతే ఏందన్నది ఏం ప్లాన్ అయితే లేదు. చెప్పిన మా వాళ్ళు ఎట్లున్నారంటే అసలు నిన్న ఈ టైం వరకు కూడా తెలియదు మాకు, మేము అరుణాచలం వెళ్తున్నామని చెప్పి. నేను ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా. డ్యూటీలో ఉన్నాక కన్ఫర్మేషన్ అవ్వగానే హాఫ్ డే అయితే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి తొందర లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసేసుకొని అయితే వచ్చేసిన. సో ప్లాన్ అయితే ఏం లేదు, చూడాలి ఏం జరుగుతుంది ఏందన్నది. మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది విజయవాడది. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. అండ్ ఇక్కడ ఓం సింబల్ కనిపిస్తుంది. విజయవాడలో అయితే ఒక 25 minutes అయితే ఆగింది ట్రైన్. టైం అయితే కరెక్ట్గా 12:40 అయితే అవుతుంది. ఇప్పుడు డిన్నర్ అయితే ఇప్పుడైతే తింటున్నాం మనం. సో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి ఆర్డర్ అయితే చేసినాం. మనం అయితే పైకి అయితే ఎక్కేసినాం. ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, దీని మీద తల అయితే పెట్టుకొని ఇలా కాళ్ళు కప్పుకొని ఇక పడుకోవడమే. చెప్పు. టైం అయితే 6:45 అయితే అవుతుంది. చెన్నైకి అయితే వచ్చేసినాం. 20 minutes అయితే డిలే అయితే అయింది. ఒకసారి పైన స్కై అంతా చూడండి ఎలా ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ లోకల్ MMTS అయితే చూడండి చెన్నైలో ఎలా ఉందో. ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందో తెలియదు కానీ సీట్స్ కూడా అన్ని వెరైటీగా అయితే ఉన్నాయి. ఏదో చెక్కతో అయితే చేసి ఉన్నాయి అంతా. సో మొత్తం ఖాళీ ఉంది. ఈ ప్లేస్లో నేను అక్కడ తలపెట్టి ఇటు కాలు పెట్టినా, మా ఫ్రెండ్ ఒకటి ఈడ తలపెట్టి కాలు అటు పెట్టిండు. ఇది సేమ్ ఇదే ప్లేస్లో ఇద్దరం పండుకున్నాం మేము. పైకి ఎలా అయితే ఇలా అయితే ఉంది. చెన్నై స్టేషన్ కూడా చాలా పెద్ద ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 అనుకుంటా. సో 10 ప్లాట్ఫామ్స్ వరకు అయితే ఉన్నాయి. స్టేషన్ నుంచి బయటికి తిరుగుతుంటే ఇదైతే మస్తు అనిపించింది. ఇది ఏందో అర్థం కావట్లేదు. నేను అనుకుంటుంది అయితే కోర్ట్ అనుకుంటున్నా. సో మన వాళ్ళు ఎవరైనా చెన్నై నుంచి చూస్తే కింద కామెంట్ చేసి చెప్పండి ఏందన్నది. కింద అయితే SBI బ్యాంక్ ఉంది. మన బండి వేసుకొని రావాలి, కానీ మనమైతే ట్రైన్లో అయితే వచ్చినాము. సో ట్రైన్లో రావడం ఎందుకంటే నేను బ్లాగ్లో చెప్పినో లేదో తెలీదు. 2 రీజన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పెట్రోల్ దొరకట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఫ్రెండ్స్తో వస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ బండి అంటే ప్రిఫర్ చేయరు, ట్రైనే ప్రిఫర్ చేస్తారు. అందుకే వాళ్ళతో పాటు ట్రైన్లో రావాల్సి వచ్చింది. ఇప్పుడైతే మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాము. మైక్ అయితే ఏం లేదు, వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు నాకైతే. సో ఇదే ఆటో మంది. స్టేషన్ నుంచి అయితే జస్ట్ 7 minutes ఉంది. 3 kilometers అవుతుంది. ఎంత 200 అయితే ఛార్జ్ చేసిండు మాకు 5 కలిపి. ఫస్ట్ టైం వైజాగ్ బీచ్ చూసినాం, ఇప్పుడు మెరీనా బీచ్ చూద్దాం ఎలా ఉందన్నది. నేను ఛాయ్ అయితే ఆయన లగేజ్ ఇక్కడ పెట్టేసి బీచ్ అయితే చూసేసి ఈ నుంచి అయితే పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోదాం. సో అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందన్నది బీచ్ మొత్తము. ఏదో ఎడారి ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నడుస్తుంటే. అండ్ మీకు స్ట్రైట్ ఇక్కడ ఒక లైట్ కనిపిస్తుంది, ఇదే వచ్చేసి స్టేడియం అనమాట. సో చెపాక్ స్టేడియం ఉంది చెన్నైలో. సో ఇదే స్టేడియం.
ఎగ్జాక్ట్ స్టేడియం ఆపోజిటే మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడే బ్రష్ పేస్ట్ అయితే తీసుకున్నాం. ఫేస్ వాష్ అయితే చేయాలి. ఇక్కడ ఇవి అయితే ఉన్నాయి చూడండి. ఇవేంది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బ్రష్ చేసేసి నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. సో ఇక్కడ అయితే ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. మనీ అయితే ఏం ఛార్జ్ చేయలేదు. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో కనిపిస్తుంది. ఇటు వచ్చేసి జెంట్స్ది, అటు సైడ్ వచ్చేసి లేడీస్ది అయితే ఉంది. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ ఈ నుంచి చెన్నై నుంచి పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోదాం మనము. కానీ బీచ్ కాడ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. మొత్తం మేము 5 ఉన్నాము. ఒక మసాలా దోశ, ఒక పూరి, ఇడ్లీ అయితే చెప్పినాం. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. మనం కాశీలో తిన్నాం, పూరిలో తిన్నాం, కానీ ఫుడ్కి ప్రాబ్లం కాలే. కానీ ఫస్ట్ టైం చెన్నైలో బీచ్ దగ్గర తినలేకైతే పోయినాం, పడేసినాం అట్లనే. ప్లేట్ వచ్చేసి 70 రూపీస్ అంట. 4 ప్లేట్స్ తీసుకున్నాం, 240 రూపీస్ అయింది. తిన్న సాటిస్ఫాక్షన్ కూడా లేదు అసలు. ముందుకెళ్తే నెక్స్ట్ ఎన్నో సెంటర్ ఉందంట, అక్కడికి వెళ్ళి అయితే తినాలి. మార్నింగ్ అయితే చెన్నై బీచ్ నుంచి అయితే ఆటో తీసుకొని ఇక్కడికి అయితే వచ్చినాం. మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడ చెన్నై నుంచి 27B బస్ తీసుకొని కోయంబేడుకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఐ లవ్ మెరీనా ఇది అనిపిస్తుంది. ఇది వచ్చేసి చెపాక్ స్టేడియం ముందుకెళ్ళి అయితే వెళ్తుంది. స్టేడియం లోపల మనకి సీట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా. We were sparks on quiet streets, two hearts finding where to meet, but life pulled us apart, left me talking. మనం వచ్చిన బస్సు అయితే చెన్నై బీచ్ దగ్గర అయితే ఎక్కినాము. ఇది వచ్చేసి కోయంబేడు బస్ స్టాప్ అయితే ఇట్లుంది. కోయంబేడు బస్ స్టాప్ లోపల అయితే అసలు మాకు ఏం ఐడియా లేదు ఎట్లా వెళ్ళాలి ఏందన్నది. అందరు ఇక్కడ లోకల్స్ని అయితే అడుగుతూ అయితే వెళ్తున్నాం మేము. సో మాకు చెన్నై బీచ్ కాడ నుంచి కూడా వాళ్ళే చెప్పిండ్రు, ఇట్లా కోయంబేడులో దిగి మీరు ఇంకో బస్ తీసుకోవాలి పాండిచ్చేరి వెళ్ళాలంటే అని. కోయంబేడు స్టేషన్లో అయితే ఇదైతే ఒకటి అయితే తీసుకున్నా, హాట్ బాదం మిల్క్ అంట. సో ఇదైతే బాదం మిల్క్ లాగా అయితే లేదు, ఏదో పాలు వేడి చేసి తాగుతాం కదా అట్లా అయితే ఉంది. మొత్తం తమిళ్లోనే రాసి అయితే ఉన్నాయి, అసలు ఇంగ్లీష్లో అయితే రాసలేదు. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, కనీసం ఇంగ్లీష్లోనే రాసి ఉంటే ఈజీగా అయితే ఉంటుండే మనకి ఎక్కడికి వెళ్ళాలి ఏందన్నది. బస్ కోసం అయితే వెయిటింగ్. బస్ రాగానే బస్ అయితే ఎక్కేసేద్దాం. చెప్పినది ఎందుకో ఈ బస్ జర్నీ చేస్తుంటే నాకైతే మంచి నిద్ర అయితే వస్తుంది. అదే బండి మీద వచ్చినప్పుడు అయితే ఎనర్జీ అది ఇది అయితే ఉంటుంది, కానీ బస్సులలో ఎందుకో ఒక్కసారి ఎక్కగానే మంచి నిద్ర వస్తుంది. అసలు ఇక్కడ ఏ ఫుడ్ తినాలన్నా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకసారి చూడండి బోండాలు ఎట్లా పెట్టినరో. ఈ బస్సు అయితే పాండిచ్చేరికే వెళ్తుంది, కానీ ఇది అయితే నాన్ ఏసీ బస్సు అండ్ ఎక్స్ప్రెస్. 4 అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి మనం ఉన్న దగ్గర నుంచి పాండిచ్చేరి వెళ్ళడానికి. పర్ పర్సన్కి 160 రూపీస్. పాండిచ్చేరి బస్సులలో కూడా 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్ అంటే ఈ బస్సు ఎక్కడ ఆగదు. సో మెయిన్ స్టాప్స్లోనే ఆగుతుంది. అండ్ ఇంకో బస్సు ఉంది, సో ఇలాంటి బస్సు ఉంది, ఇది కూడా పాండిచ్చేరికి వెళ్తుంది. కాకపోతే మొత్తం అన్ని స్టాప్స్లలో అయితే ఆపుతుంది. ఇది లాస్ట్ ఉన్న 5 సీట్లు మనయే. కోయంబేడు నుంచి పాండిచ్చేరికి అయితే మొత్తం 160 కిలోమీటర్స్ ఉంది. 3 hours 10 minutes అయితే ఉంది. సో ఇలా అయితే మన బస్ మొత్తం అయితే ఇలా అవుతుంది. అసలు ఫస్ట్ ఏసీ తీసుకుందాం అనుకున్నాం. ఏసీ దగ్గర బస్సు వచ్చింది, కానీ వెళ్ళి చూస్తే సిట్టింగ్ అయితే అన్నీ అయిపోయినాయి. ఓన్లీ స్లీపర్ అయితే ఉన్నాయి. స్లీపర్ వచ్చేసి ఒక టికెట్ 360 రూపీస్ అంట. ఇంకో బస్ ఎప్పుడు వస్తుందో ఏందో అని చెప్పేసి ఇదైతే ఎక్కేసినాం. ఈ బస్ అయితే ఇక్కడ అయితే ఆపింది. లాస్ట్ సీటు కూర్చొని అసలు ఇప్పుడు ఆపినాము. ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 2:30 అయితే అవుతుంది ఇప్పుడు. సో నేనైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా, తినేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా పాండిచ్చేరి నుంచి ఇంకొక 1 hour అయితే ఉంది. ఫైనల్లీ పాండిచ్చేరికి కూడా వచ్చేసినాం. పాండిచ్చేరి బస్ స్టాప్ అయితే ఇలా అయితే ఉంది చూడడానికి. టైం అయితే ఎగ్జాక్ట్గా 3 అయితే అవుతుంది. ఏంటంటే మనకు అన్ని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అన్ని లోకల్ బ్రాండ్సే ఉంటున్నాయి. చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ అయినాయి. సో మన కిన్లీ కానీ బిస్లరీ, టాటా అట్లాంటివి అయితే ఏం లేవు. చూడండి ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది, అది కూడా మొత్తం తమిళ్లోనే ఉంది. సో ఎవరన్నా ఇట్లా మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ ఇక్కడ నుంచి అన్న అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తే వాళ్ళకైతే ఇంగ్లీష్లో ఉంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. ఏ బస్ వచ్చినా మేము తమిళ్లోనే ఉంది. నిన్న ఈవినింగ్ 6కి నాంపల్లి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6:30కి మనమైతే చెన్నై బీచ్ దగ్గర అయితే దిగినాం. చెన్నై బీచ్ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళినాం. మెరీనా బీచ్ నుంచి మళ్ళీ ఒక ఆటో తీసుకొని కొడంబెక్కంకి వెళ్ళినాం. కొడంబెక్కంలో మళ్ళీ ఇంకో బస్ తీసుకొని ఇక్కడికైతే వచ్చినాం పాండిచ్చేరి బీచ్కి. అసలు ఇదంతా ఎందుకు అయిందంటే మనకి డైరెక్ట్ ట్రైన్స్ అనేది దొరకలేవు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి. లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసేసరికి మొత్తం ప్లాన్ అంతా అటు ఇటు అయిపోయింది. ఈ బస్ పైన నెమలి చూడండి ఎంత బాగుందో. పాండిచ్చేరి నుంచి అయితే ఒక ఆటో తీసుకొని అయితే మన రూమ్కి అయితే వచ్చేసినాం. ఇందులోనే పైన అయితే మన రూము, తర్వాత అయితే చూపిస్తాం మీకు. మనం మొత్తం లగేజ్ అంతా అందులో పెట్టేసి తిన్నీకి అయితే వెళ్తున్నాం ఫస్ట్.
తినేసి నెక్స్ట్ అయితే బీచ్ కాడికి వెళ్దాం. మాకైతే రూమ్ అయితే 5 మెంబర్స్ ఉన్నాం కదా, 1600 రూపీస్ అయితే పడ్డది విత్ ఏసీ రూమ్. టైం ఈవినింగ్ 5 అవుతుంది. తినేసిగా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. ప్రైజెస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. చికెన్ షవర్మా, అరేబియన్ షవర్మా రోల్ 140. చిల్లీస్ ఉంది ఇక్కడ, ఇలా అయితే తిన్నాము. షవర్మాస్, వెజ్ మంచూరియా అయితే తిన్నాం. ఇల్లు వచ్చేసి మొత్తం 600 రూపీస్ అయితే అయింది మా 5 మెంబర్స్ కలిపి. టేస్ట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా మీకు అయితే రికమెండ్ చేస్తాను. కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ అయితే ఇస్తుండు. బట్ వన్ టైంకి అయితే తినొచ్చు. ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది. అండ్ మీకు ఇక్కడ బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మేము తీసుకున్న స్టేలోనే వాళ్ళే చెప్పిండు, ఒకవేళ మీకు యాక్టివా రెంట్ కావాలంటే 350 అయితే ఛార్జ్ చేస్తానని అయితే చెప్పిండు 12 అవర్స్కి. ఇప్పుడైతే ఆటో అయితే తీసుకొని అయితే పోతున్నాం బీచ్కి. ఇదైతే బీచ్కి అయితే ఎంట్రీ. ఇదంతా ఫ్రెండ్స్ కాలనీ. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం మనకి. ఈ బిల్డింగ్ అయితే చూడండి ఎలా ఉందో బీచ్ దగ్గర. ఫ్రెంచ్ కాలనీ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది, అదంతా ఫ్రెంచ్ కాలనీ. ఫ్రాన్స్ స్టాండ్ విత్ యుక్రెయిన్ కన్సల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్. ఇప్పుడు తిన్నాము లంచ్, పొద్దున్న నుంచి ఏం చేయలేదు. మేము బీచ్లో కూడా దిగుదామని అయితే అనుకుంటున్నా. ఎవరైనా ఒకరు మా ఫ్రెండ్స్లో ఎవరైనా దిగకపోతే వాళ్ళకైతే కెమెరా ఇస్తా, కొన్ని షార్ట్స్ అయితే తీద్దాం. చల్లటి గాలి వస్తుంది, మంచిగా వాక్ చేస్తుంటే. ఇక్కడ ఆటో అయితే మన అయితే అక్కడ అయితే దింపేసిండ్రు. ఇదంతా అయితే బై వాకే వచ్చినాం. ఇక్కడ ఆటోస్ వెహికల్స్ అయితే ఏం తిరగట్లేదు చూడండి. సో అందరు వాకింగే చేస్తుంది ఇక్కడ. అల్లలు మస్తు వస్తున్నాయి, గాలి కూడా చల్లగా ఉంది, వెదర్ కూడా మస్తు అయింది. చూస్తున్నాయి ఎట్లుంది వెదర్ అంతా. వార్నింగ్ అయితే ఉంది ఒకటి, నో స్విమ్మింగ్, నో ఆల్కహాల్. ఇదే వీడియోలో మీకు మార్నింగ్ అయితే మెరీనా బీచ్ అయితే చూపించిన చెన్నైలో. బీచ్ పేరే పాండిచ్చేరి బీచ్. ఇది అదేందేమో ప్రతిసారి ఆ బీచ్ కాడికి వచ్చినప్పుడు అది ఒక తెలియని ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్లో బీచ్ లేదు కదా. ఇక మనం కూడా బీచ్లోకి అయితే దిగుదాం. సో మా ఊరు చూడండి పైసలన్నీ తడిపేసిండు. ఆల్మోస్ట్ ఒక 500 వరకు ఉంటే అన్నీ తడిపేసిండు. సో కొంచెంసేపు అయితే బీచ్లో అయితే దిగుదాం. లోపల పార్కింగ్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ ఏమైనా బైక్ మీద వస్తే మీరైతే బైక్ అయితే పెట్టుకోవచ్చు. నేను దీని లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్. ఇక్కడైతే ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది కూడా వర్కింగ్ కండిషన్లోనే అయితే ఉంది ఫ్రిడ్జ్. సో ఓపెన్ చేయగానే అయితే ఇట్లా అయితే ఉంది మన రూమ్. ఒక గీజర్, ఒక టీవీ అండ్ ఏసీ అయితే ఉంది. 2 బెడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం మనం 5 మెంబర్స్ ఉన్నాం కదా. మన లగేజ్ అంతా రాగానే అయితే ఇక్కడ అయితే పెట్టేసినాం. అండ్ ఒక టేబుల్ ఫ్యాన్, ఒక మిర్రర్ కూడా ఉంది. ఇప్పుడే బీచ్ నుంచి అయితే వచ్చేసినాం. ఫస్ట్ అయితే కొంచెంసేపు అయితే ఫ్రెష్ అప్ అవుదాం. అయితే కరెక్ట్ ఇప్పుడైతే 8:30 అయితే అవుతుంది. కొంచెంసేపు అట్లా తిరుగుదామని అయితే వెళ్తున్నాం. మన దగ్గర బండి ఏం లేదు, ఏడికి వెళ్ళాలన్నా బై వాకే వెళ్ళాలి మనం. వెళ్ళేసి మనం తినేసి కొంచెం ఏమైనా చూసేది ఉంటే చూసేసి రూమ్కి అయితే వచ్చేద్దాము. అయితే కరెక్ట్ ఏదో సర్కిల్ అయితే ఉన్నాం. ఇక్కడ మ్యాక్స్ ఉంది. ఇటు సైడ్ లోపల అయితే మన రూమ్. ఇట్లా వచ్చి ఇట్లా లెఫ్ట్ అయితే తీసుకున్నాం. ఇది ఒకటి చాలా మంచిగా అనిపించింది, సమ్మర్ కదా ప్రెజెంట్. సో అట్లా పైన ఒక జాలీ టైప్ అయితే వేసిండ్రు, సిగ్నల్ కాడ అయిన వాళ్ళకి ఎండ కొట్టకుండా. ఇది ఒక్క దగ్గరని కాదు, చాలా దగ్గర చూసినాం. దీన్ని పాండిచ్చేరి అంటారా లేదంటే పుడిచ్చేరి అంటారా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫ్యూయల్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది ఇక్కడ. హ్యూమిడిటీ ఘోరంగా ఉంది అసలు. ఇప్పుడే ఫ్రెష్ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. మొత్తం చెమట అయిపోతుంది చూడండి ఎట్లా వస్తుందో. సో రోజ్ మిల్క్ అయితే తాగుతున్నాం ఇప్పుడు. తమిళనాడు వచ్చినాక డెఫినెట్గా రోజ్ మిల్క్ అనేది ట్రై చేయాలి. అయితే డిన్నర్ అయితే అయిపోతున్నాం. కిచెన్ కింగ్ రెస్టారెంట్, సేమ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగా ఉంటుందని అయితే చెప్పిండు. ఇందాక బట్టలు ఉన్నాం కదా, వాళ్ళని అడిగితే అయితే వాళ్ళైతే ఇదైతే సజెస్ట్ చేసిండు. ఇందులో తినండి సేమ్ మీకు సౌత్ ఇండియన్ టేస్టే వస్తుంది అన్నారు. చూస్తున్నా ఇక్కడైతే చికెన్ అయితే ఉంది మొత్తం. లోపల జున్నకి కూడా ఇలా ఉంది మొత్తం. సో నిన్న నైట్ అయితే మనమైతే డిన్నర్ చేసేసి మళ్ళీ బీచ్ కాడికి వెళ్ళి కొంతసేపు అయితే కూర్చొని అయితే వచ్చినాము. నైట్ బ్లాగ్ ఎండ్ చేయడం అయితే మర్చిపోయినా, అందుకే ఇప్పుడైతే బ్లాగ్ ఎండ్ చేస్తాం. ఒకటేసారి లోపల ఏసీలో ఉండి పైకి రాగానే బ్రైట్ ఉంది, కళ్ళు మూసుకెళ్తున్నాయి, ఓపెన్ చేయడానికి ఘాట్లే కళ్ళు. ఇటు కనిపిస్తుంది, ఇటు సైడ్ అయితే బీచ్ ఉంటుంది మనకి. సో మన స్టే పై నుంచి మొత్తం ఇట్లా అయితే ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. చూస్తుంది కదా మనం పాండిచ్చేరి రానికి ఎంత అడ్వెంచర్ చేసినామన్నది. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి, నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్.